నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. సైకిల్ రావాలి పర్యటనలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 12వ తేదీ సాయంకాలం 3 గంటలకి కదిరి పట్టణానికి వస్తున్నట్లు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటరాముడు తెలిపారు. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి పుత్రుడు నటరత్న నందమూరి బాలకృష్ణ గారి సైకిల్ రావాలి కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గం పర్యటన 12వ తారీఖు ఉదయం నరసింహస్వామి గుడిలో అభిషేకం చేసుకున్న తర్వాత అభిషేకానంతరం పీవీఆర్ గ్రౌండ్ దగ్గర సాయంత్రం వరకు విడిచి చేసి ఉంటారు. మధ్యలో ఒక ఎస్టీ మీటింగు షెడ్యూల్ ట్రైబల్స్ గురించి పీవీఆర్ గ్రౌండ్లోనే సాయంత్రం 3 గంటలకి ఒక షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరో తాండాల నుంచి వచ్చిన వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. తదుపరి అక్కడ నుంచి పీవీఆర్ గ్రౌండ్ నుంచి జీవమాన్ సర్కిల్కి ర్యాలీగా వస్తూ అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, సానుభూతి పరులు అందరూ కూడా హాజరవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దింపేటువంటి కార్యక్రమం అన్ని వర్గాల వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూతనిచ్చేంత ఉంది. అన్ని రకాలైనటువంటి బలాలను ప్రయోగించైనా కూడా జగన్మోహన్ రెడ్డిని మట్టుపెట్టేటువంటి, రాజకీయంగా మట్టుపెట్టేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో నిర్వహించబోతోంది. అందులో భాగంగానే మొన్న ప్రజాగలం యాత్రలో చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అంతకు మునుపు శంకారావం పేరు మీద నారా లోకేష్ గారు కార్యక్రమం జరగడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో కూడా జనసేన, బీజేపీ సంబంధించినటువంటి నాయకులు, ఇన్ఛార్జీలు ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళ కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజున కూడా చెప్తున్నాం, జనసేన, బీజేపీ ఇన్ఛార్జీలకు కూడా దీనికి ఆహ్వానం ఉంది. అదే రకంగా వారి పార్టీ కార్యకర్తలకు కూడా ఆహ్వానం ఉంది. వాళ్ళ జిల్లా అధ్యక్షులకు కూడా ఆహ్వానం పొందుతున్నాం. వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళ కార్యకర్తలతో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. వారితో కూడా సంప్రదింపులు జరుపుతాం. వచ్చే రోజుల్లో రేపటి రోజున వారి ద్వారా కూడా ఒక అప్పీల్ కూడా చేయిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములంతా కలిసి నందమూరి బాలకృష్ణ గారి సైకిల్ రావాలి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాం. గత 5 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలను మూసేసింది జగన్ ప్రభుత్వం. ఈ సైకిల్ ప్రభుత్వం పోవడానికి కృతజ్ఞతతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా. ముఖ్యంగా జగన్ రెడ్డి అహంకారానికి, తెలుగు జాతి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో భాగంగా 12వ తారీఖు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చేపట్టిన సైకిల్ రావాలి యాత్రకు అన్ని వర్గాల ప్రజలు, తర్వాత నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.